నేను కాన్సర్ట్ లో పనిచేస్తున్నాను. నేను వెంటనే ఆ అడ్రస్ ట్రేస్ చేస్తాను. మీ పని అయ్యాక మనం కలుద్దాం. ఓకే సార్. మీ నాన్న చెప్పలేదని అంటున్నారు. మా నాన్నకి తెలియదురా నిన్ను మీట్ అవుతానని. Итак, что вы будете на обед? వాళ్ళ ఇంటికి లంచ్ కి ఇన్వైట్ చేస్తున్నారు. Дорогая моя, у нас высокие гости. మన కోసం స్పెషల్ గా రష్యన్ ఫుడ్ వంటమని వాళ్ళ ఆవిడతో చెప్తున్నారు. ఆయన వైఫ్ కి ఇస్తున్నారు. Я высоко ценю మీ взаимоотношения с నాన్నగారంటే ఆయనకి господином ఎంత గౌరవమో Арчинаро. చెప్తున్నారు. అలా గౌరవిస్తూ ఉండే మనం ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. పశువుల దానాన్ని నువ్వు తయారు చేసేది, మరి ఫర్టిలైజర్ల పేరు మీద మా ఊరికి ఎక్స్పోర్ట్ చేసినావు ఎందుకు? ఇవన్నీ మీ నాన్న దగ్గర అడగమంటున్నారు. Wait. ఈ ఫోటో గుర్తుందా? నువ్వేగా? ఈ ఫోటో నీకు ఎలా దొరికింది? ఈ ఫోటోలో ఉన్న నిక్విస్ కి నీకు ఏంటి కనెక్షన్? Я не знаю этих лиц. ఆయనకేం తెలియదంటున్నారు. ఓల్గానే జర్నలిస్ట్ నిన్ను కలవడానికి వచ్చాడు. నువ్వు రిమెంబర్? Я никого не знаю. నాకెవరిని తెలియదంటున్నారు. Срочно వాళ్ళ ఇంట్లో బిర్యానీ క్యాన్సిల్ అంతేగా? బయలుదేరండి. Уходите. చెప్తున్నా బే. షాప్ నుంచి యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ అఖిల్. ఆ ఆరుగురు ఆ క్రాష్ అయిన ఫ్లైట్ లో ట్రావెల్ చేయలేదు. Oh, yeah? కాన్సులేట్ లో ఉన్న ఇంటెలిజెన్స్ హెల్ప్ తో వాళ్ళ అడ్రస్ లని ట్రేస్ అవుట్ చేశాను. నాకెక్కడికి ఎవడు ఫోన్ చేస్తున్నాడు? హలో, ఫ్రాన్స్ టూర్ వెళ్తున్నానని చెప్పి ఉప్పే నెల ఏం చేస్తున్నావురా? ఫ్రెండ్స్ ని కలుద్దామని వచ్చానా? రోమనోని ఎందుకు మీట్ అయ్యావు? అతను కుచ్చి ఏవేవో అడిగేవాట. నువ్వేగా డాడీ క్లాస్ తీసుకున్నావు. బాణాన్ని ఎదుర్కోవడం గొప్ప కాదు, దాన్ని వేసిన వాడు ఎవడో కనిపెట్టాలి. దీనికి ఎవరు బాధ్యులు? కనిపించకుండా వెనకాల నడిపించే ద్రోహి ఎవరో కనిపెట్టి వాడి సామ్రాజ్యాన్ని నేలమట్ట చేయాలని నువ్వే కదా డాడీ చెప్పావు. సో యు బికమ్ రియల్లీ స్మార్ట్. కొన్ని విషయాలు రహస్యంగా ఉంటేనే మనకి మంచిది. ఉన్న ఒక్క కొడుకు బతికుండాలని నేను ఆశపడుతున్నాను. వెంటనే తిరిగి వచ్చేయ్. సతీష్ సార్. అఖిల్, ఎవరు ఫోన్? మై డాడీ. నువ్వు ఈ రెస్టారెంట్ లో ఉన్నట్టు మీ నాన్నకలా తెలిసింది? నో ఐడియా సార్. లెట్స్ గో. మీరు వెయిట్ చేయండి, నేను కార్ తీసుకొస్తాను. ఫోన్ నెంబర్ దొరికింది. తెలియట్లేదు. నంబర్ ఇట్స్ బికమింగ్ వెరీ సెన్సిటివ్. విషయం ఏంటో మీరు పూర్తిగా చెప్పడం లేదు. ఐఎమ్ ఇన్ కాన్సులేట్ సర్వీస్ అండ్ ఐ కెనాట్ గో బియాండ్ అ పాయింట్. నో నీడ్ అశోక్ సార్. సీరియస్లీ ఇప్పటికే చాలా చేశారు. మేము చూసుకుంటాం. ఒక జీపీఎస్ ఉన్న రెంట్ కార్ అరేంజ్ చేసి పెట్టారంటే చాలా హెల్ప్ అవుతుంది. కమాండ్ ఇది వెళ్ళవా? ఎవరు దొంగిలించడానికి వచ్చినట్టున్నారు. ఏమైపోయాయో తెలియట్లేదు. దొంగతనానికి వచ్చినోడు ఇవన్నీ ఇలా పడాడు. చూడట్టు కరెన్సీని జ్యువెల్స్ లాంటివి వదిలేసి ఎనర్జీ అండ్ పౌడర్ మాత్రం పట్టుకెళ్ళాడు. రాజ్యానియా? ఇంక రూమ్ లో ఉండడం మంచిది కాదు. లెట్స్ లీవ్. ఇవన్నీ అశోక్ తో చెప్పి ఆయన్ని టెన్షన్ పెట్టాడు. అదిగా నువ్వు అడిగిన రెంట్ కార్, అందులో ఉన్న జీపీఎస్ మీ అడ్రసెస్ ని కనిపెడుతుంది. It's my pleasure. ఏయ్, నా స్కార్ఫ్ మీ దాంట్లో ఉంది. Come with me. Bye. I'll be there.
Hey guys! Hey! Smoking is injurious to health. ఇదిగో, use it. బాయ్. అశోక్ మనకి హెల్ప్ చేయడానికి వచ్చారు. ఇందులో ఆయన తప్పే ఉంది. మన ప్రాణాలు పోవాల్సింది అంజలి, కానీ మనం వచ్చింది ఒక ప్రాణం కోసం కాదు. అశోక్ బలయ్యాడు. Romano, faci mettere in judge informazioni. Poi se non me la legna, నాకు యుద్ధంగా se loro non veniamo. ప్రాణాలతో ఉన్న ఆరోగ్య సోకులు ఇక్కడే ఉంటున్నారు. ఈ లెఫ్ట్. పైన 27 ఇప్పుడు 40 ఉంటాయి. బాడీలో గాలి ఎక్కడెక్కడ ఎక్కువైందో ఎక్కడెక్కడ తక్కువైందో చూస్తే తెలుస్తుంది కదా. థూ, కొంచెం కూడా బాధ అనిపించట్లేదా? లైఫ్ లో ప్రతిదీ జోకేనా? ఎస్ చీపే, కానీ మూడ్ ఆఫ్ లో ఉన్నావు కదా. Halo, mi Breza. Хочу сказать Файна? Вы опоздали на 12. ఫైనా తనొక దేవత, గెలవడానికే పుట్టింది. తన స్విమ్మింగ్ టాలెంట్ ని చూసి తన స్కూల్ ప్రిన్సిపల్ మాస్కోలో ఉన్న స్పోర్ట్స్ బోర్డ్ కి ట్రైనింగ్ కి పంపించారు. 1992 వరల్డ్ గేమ్స్ లో యూనిఫైడ్ టీం తరపున ఫైనా గోల్డ్ మెడల్ సాధించింది. తన విజయాన్ని ఇక్కడ ఉన్నవాళ్ళంతా పండగలా జరుపుకున్నారు. కానీ 12 సంవత్సరాల క్రితం తనకి విచిత్రమైన వ్యాధి వచ్చింది. అప్పుడప్పుడు మూర్ఛలాగా నరాల స్ట్రోక్ వచ్చి పిచ్చి పెట్టినట్టు నడుచుకునేది. ఏ డాక్టర్ వల్ల తనని నయం చేయడం కుదరలేదు. చావు మాత్రమే తనకి మతిస్థిమితాన్ని ఇవ్వగలిగింది. షాకింగ్ గా ఉంది. వీళ్ళందరికీ కామన్ గా నరాలు బిగుసుకుపోయి కిడ్నీ ప్రాబ్లమ్స్, చివరికి మెంటల్ అయి హార్ట్ అటాక్ డెత్. మిగతా అథ్లెట్స్ అందరూ చనిపోయిన వాళ్ళే ఎయిర్ క్రాష్ లో. 1992 లో ఈ కంట్రీకి మెడల్ గెలిచిన వాళ్ళు ఎవరు ఈ రోజు ప్రాణాలతో లేరు. ఎవ్రీబడీస్ డెడ్. సంథింగ్ ఫిషీ అబౌట్ ఇట్. నాడియా తనే మన లాస్ట్ 6 అథ్లెట్. తనే నాడియా, జిమ్నాస్టిక్ ఛాంపియన్. ప్రతి పోటీలోనూ ఫస్ట్ వచ్చేది. బర్త్డే పార్టీ అప్పుడు తీసిన ఫోటో. ఓల్గా ఇక్కడ ఓల్గా ఫోటో ఎలా? ఓల్గా మీకు తెలుసా అని అడుగుతోంది. చాలా మంచి అమ్మాయి, జర్నలిస్ట్ అట. Can I have some water? Water? పదా? Конечно, да. Вода, вода. హే, వాట్ ఆర్ యు డూయింగ్? ఓకే, ఏ ఏం చేస్తున్నావు? నాడియా ఎలా చనిపోయింది? కాకుమారి నర్వస్ నాడియా. బ్రేక్ డౌనా, Нервная బ్రెయిన్ рак, హ్యామరేజా లేక кровотечение, రక్తవంతులు చేసుకునే? Извините, говорите, умер. నాడియా చనిపోయిందని ఎవరన్నారు? నాడియా బతికి ఉందా? దేశ్వాస్, Жива. Да, да. నాడియా బతికే ఉందట. కీటన ఊళ్ళో ప్యాలెస్ వాచ్ లో డాన్సర్ గా పనిచేస్తుందట. I'm sorry. It's completely my mistake. I don't know. Простите, что я вас... Простите, родители. నాడియా నా Простите, స్వీట్ హార్ట్. пожалуйста. తను చనిపోయిందంటే కోపం రాదా? Sorry. తప్పు నాదే. Мine знали. Sorry. Thanks for the Простите нас. Take care. Bye. Пожалуйста.
నాకు కూడా ఫ్రెండే. తన కింద పడి చనిపోలేదు. ఈ ప్రాబ్లం ని ఇన్వెస్టిగేట్ చేస్తోందని తన్ని చంపేశారు. నడియా ప్లీజ్, ఊల్గా చావుకి అర్థం లేకుండా పోకూడదు. వి నీడ్ యువర్ హెల్ప్ ప్లీజ్. జస్ట్ ఫ్యూ క్వశ్చన్స్. ఈ ఫోటోలో మా నాన్నతో ఉన్న వాళ్ళెవరు? ఈయన డాక్టర్ నిక్విస్ట్, న్యూట్రిషన్ సైంటిస్ట్, ఒలింపిక్ అథ్లీట్స్ కి న్యూట్రిషనిస్ట్ ఈయన. ఓకే, వీళ్ళకి రమణోకి ఏంటి సంబంధం? పేత రమానవ్, ఈయన రోమనోవ్, నిక్విస్ట్ కి ల్యాబ్ అసిస్టెంట్. విక్టర్ కార్పోవ్, డేంజరస్ మిలిటరీ ఆఫీసర్. సారీ టు ఆస్క్ యూ దిస్. నువ్వెలా ఇంకా బతుకున్నావు? Во время тренировки я подвернула ногу. వరల్డ్ గేమ్స్ ప్రాక్టీస్ అప్పుడు నా కాలు ఫ్రాక్చర్ అయింది. 1 సంవత్సరం ట్రైనింగ్ వెళ్ళలేదు. అందుకే నాకు ఏ జబ్బు రాలేదు. ట్రైనింగ్కి వెళ్ళినంత వల్లే నువ్వు బతుకున్నావు, కరెక్ట్? అయితే ఆ ట్రైనింగ్ లో ఏం తప్పు జరిగింది? ఏం చేశారో తెలియదు కానీ 6-7 సంవత్సరాల తర్వాత అందరూ అథ్లీట్స్ కి సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇది మీ దేశంతో ఆగలేదు, మా దేశాన్ని భయపడుతుంది. దేనిలో దాచిపెట్టడానికి ఎన్ని చావులు? అడియా, నువ్వు తప్ప మిగతా అందరూ యాక్టర్స్ లో చనిపోయారు. ఇది చాలా ఏళ్లగా దాచిపెట్టిన రహస్యం. ఈ నిజం తెలిసిన వాళ్ళెవరూ హెలికాప్టర్ వెళ్ళిపోవడం నిజమే, కానీ ఆ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదంటుంది. వాట్ ఆర్ యు సేయింగ్? ఎవరు చావలేదా? వెయిట్, ఏదేదో చెప్తోందేంటి? హెలికాప్టర్ క్రాష్ లో అందరూ చనిపోయినట్టు ఈ ప్రపంచం నమ్ముతోంది. నువ్వు కొత్త కథ చెప్తావేంటి? హౌ కెన్ సమ్వన్ సర్వైవ్ దిస్ క్రాష్? అమ్మాయి అఖిల్తో మొత్తం నిజమంతా చెప్పేస్తుంది. నీతో ఎన్నిసార్లు చెప్పిందే చెప్పాలి, వాళ్ళని అక్కడే ఫినిష్ చేసే. దాచుంచారు. అథ్లీట్స్ అందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నారట. ఆయన మాత్రమే ఈ పిల్లలందరికీ హెల్ప్ చేయగలరు. వేరే దారి లేదు. కానీ ఆయన మీరు మీద ఏ ఛాన్సే లేదు. ఈ ఆర్మీ ఆ నీడని కూడా తాకనివ్వదు. మీరు ప్రాణాలతో ఉండాలంటే వెంటనే మీ దేశానికి వెళ్ళిపోమంటుంది. హాస్పిటల్కి వెళ్ళాలి, తీసుకెళ్తాం. థ్యాంక్స్ మేట్, బిగ్ హెల్ప్. Won't forget this. She needs to be in the hospital. What? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు?
అర్థం కావట్లేదు. ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేయండి. నేను Вообще так мы в honeymoon. Почему самые опасные преступники? హనీమూన్కి వస్తే మరెందుకు మాఫియా వాళ్ళు మిమ్మల్ని తరుగుతున్నారు? И почему они украли у вас это? И что в этом хорошо? పౌడర్లో ఏముంది? థ్యాంక్స్ గురు. డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేసా. మీ సైంటిస్ట్ నిక్విస్ ని మీట్ అయ్యి దీంట్లో ఏముందో నేను నిక్విస్ చనిపోయి 10 ఏళ్ళు అవుతుందట. నిన్ను కూడా పైకి పంపిస్తానంటున్నారు. నిక్విస్ బతికే ఉన్నాడు, అది నాకు తెలుసు. మీరే దాచారు. Заткнись! Вы стали интенсивно интересоваться. వచ్చిన రోజు నుంచి సెన్సిటివ్ మ్యాటర్స్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు ఎంత దూరం వెళ్తారో చూద్దామని ఆగాను. మనల్ని ఫాలో అయ్యారు. ఇండియన్ ఎంబసీలో ఉన్న అశోక్ తో కలిసి అసలు మీరు దానికి ఏం మాకు ప్లాన్ సంబంధం కుట్ర లేదు, ఏం లేదు. నేను చెప్పేది వినండి. లేదంటే చేశారు? ఆయన కారు ఎందుకు పేలింది? వెంటనే ఎందుకు ఎస్కేప్ అయ్యారు? ఇంకెదురెవరు ఇందులో? Хватит! Да, ты убил Ашока, ты взорвал అశోక్ ని машину. చెప్పినట్టు కేసు ఫైల్ చేసి జైల్లో పెట్టి దానికి మనల్ని టార్చర్ చేస్తానంటున్నారకి. నేను చెప్పేది వినకుండా ఏదేదో మాట్లాడుతున్నావేంటి? నిక్విస్ చచ్చిపోయాడని అబద్ధం చెప్తావే. అతను ఎక్కడ రాచావు? 39 మంది అతలని కాపాడడానికి నువ్వు ఎంత పోరాడుతున్నావు? మా దేశంలో 40 లక్షల మంది పిల్లలు ప్రతిరోజు ఈ విషయాన్ని తాగుతున్నారు. ఇలా వదిలేస్తే మా దేశంలో ఒక జనరేషన్ లేకుండా పోతుంది. ఒక ఆటం బాంబుల భవిష్యత్తుని నాశనం చేస్తుంది. ఇదేది జరగకుండా ఆపాలి. నేను నిక్విస్ ని ఇప్పుడే కలవాలి. అది నువ్వు తలుచుకుంటేనే జరుగు. ప్లీజ్ మా పిల్లల మీద చాలా చూపించు, అర్థం చేసుకో. Пожалуйста. Благодарю на наши дети. సారీ, తుపాకీ నేను బెదిరించడానికి తీయలేదు. నేను చెప్పేది నువ్వు ఓపికగా వినాలనే తీశాను. ప్రాణం తీయడానికి నువ్వు ఇది ఉపయోగించుంటావు, ప్రాణాలు కాపాడడానికి నేను ఉపయోగించాను. అర్థం చేసుకో. Сохранить много зещен. Извини. Ты совершил большую ошибку. హద్దు మీరా. దీనికి నువ్వు ఇంతకింత అనుభవిస్తావంటున్నాడు. Слушайте. Наручники! నీకేమైనా పిచ్చారా? ఆయన ఇంత కనిపెట్టావే? మన పర్ఫార్మెన్స్ కొంచెం ఓవర్ యాక్టింగ్. ఇదే యాక్టింగ్. అది లోపల నుంచి వచ్చింది.